మహిళా శక్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మహిళలు అన్ని రంగాల్లో తమదైన శైలితో ముందుకు సాగుతున్నారు. బిడ్డగా పుట్టి తోబుట్టువుగా ప్రేమను పంచి అమ్మగా బాధ్యతలు చేపట్టి సమాజంలో తనదైన పాత్రలో వివక్షలను అసమానతలను ఎదుర్కొంటూ విజయ పదంలో సాగుతున్న మహిళా మనులు చాలా మంది ఉన్నారు. అలాంటి ఓ మహిళ మన నేటి మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు. ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో న్యాయవాదిగా పేద ప్రజలకు న్యాయాన్ని అందిస్తూ వాళ్ళు ఆపదలో ఉంటే వారికి చేయూతనిస్తూ మహిళల్లో ప్రోత్సాహాన్ని నింపుతూ పట్టుదలతో ముందుకు సాగాలని భరోసానిస్తున్నటువంటి హైకోర్టు ప్రముఖ న్యాయవాది కలగ పార్వతి గారు ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో మనతో ఉన్నారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడానండి, అందరికీ ప్రేక్షకులకు అందరికీ కూడాను TR9 టీవీ వారు నాకు ఈ యొక్క సదవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీను. నమస్తే. ఓకే, కలగ పార్వతి గారు సొంత ఊరు ఎక్కడండి అసలు మీది? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ మొత్తం ఇక్కడేనండి. చదువు అంతా ఇక్కడ? చదువు అన్నీ ఇక్కడే. ఓకే, ప్రస్తుతము మీరు ఎంతో మంది మహిళలకు ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి వాళ్ళలో అవగాహన కల్పిస్తూ ఏ ఇబ్బంది ఉన్నా కానీ వెంటనే వెళ్తూ ఉంటారు. ఎక్కువగా ఎలాంటి మహిళలు మీ దగ్గరికి వస్తూ ఉంటారు? నా దగ్గరికి మెయిన్గా ఇట్లా మెయింటెనెన్స్ కేసెస్, తర్వాత చదువుకంటూ హెల్ప్కి కావాలని చెప్పి వస్తూ ఉంటారు. నాకు తోచిన హెల్ప్ నేను చేస్తూ ఉంటాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే నాకు మెయిన్గా ఎక్కువగా నా ప్రొఫెషన్లో మెయిన్గా డైవర్స్ కేసెస్లో మట్టుకు ఎక్కువగా రీయూనియనే నేను ట్రై చేస్తాను. కేసు వేయాలని అయితే మట్టుకు ముందుకు వెళ్ళను. చాలా అది డ్రాగ్ ఆన్ చేసుకుంటూ ఇంకా కాదు అంటేనే అది కేసు అవుతుంది. నా చేతి ద్వారా ఒక 10-15 కేసెస్ నేను రీయూనియన్ చేయించాను. కలిపారు బాగున్నారు ఇప్పుడు వాళ్ళు. నాకు అప్పుడప్పుడు అంటే ఎక్కువగా ఎలాంటి విషయంలో డైవర్స్ కి అప్లై చేస్తూ ఉంటారు మహిళలు? చిన్న విషయం అండి. నేను మొన్ననే వేశాను ఒక కేసు. 12 ఏళ్ళ నుంచి కలిసి ఉన్నారు, పాప ఉంది, రోజు అతను ఉద్యోగం చేయడు. ఇప్పుడు మెయిన్ అండి, చాలా ఇళ్లలో మగవాళ్ళు ఉద్యోగం చేయట్లేదు. మెయిన్ ఆడది బయటికి వస్తుంది, కేసులు వేస్తున్నారు అంటే ఆడది పొద్దున్నుంచి మళ్ళీ తను ఆఫీస్కి వెళ్ళేంత వరకు కాళ్ళ మీదే ఉంటుంది. పిల్లల్ని పంపించి తర్వాత తను సర్దుకొని తను ఇంట్లో అన్నీ చేసి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి, మళ్ళీ మగవాడు ఉద్యోగం చేయకపోయినా మళ్ళీ ఆ మగాడు అన్న ఒక ఇది ఎక్కడికి పోదండి. మళ్ళీ అతనికి కూడా అన్నీ చేసి పెట్టి తను బయటికి వెళ్ళాలి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్. సో ఆడవాళ్ళు ఈ యొక్క రీతికి విసిగిపోయారు. ప్రెషర్ ఎక్కువైపోతుంది. కొంతమంది ఏమో కోర్టులకు వచ్చి కోర్టులలో కేసులు తేలక ఏళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళంతటా వాళ్ళు వెనక్కి తీసేసుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళలో ఒక ధైర్యం అన్నది ఏమొచ్చింది అంటే, మగవాడు లేకున్నా కూడా నా అంతటా నేను ఉద్యోగం చేసి నేను బతకగలను, నేను కన్నా ఒకవేళ పిల్లలు పుడితే పిల్లల్ని నేను పైకి నేను పెంచుకోగల శక్తి నాకు ఉన్నది అన్న ఒక వాళ్ళలో ఒక నమ్మకం అన్నది పరిస్థితులను వాళ్ళకి ఏర్పరిచింది. పరిస్థితుల ప్రభావమే అంటారు. పరిస్థితుల ప్రభావం వాళ్ళకి నేర్పించాయి. సో ఇంకా ఏంటంటే మెయిన్ ఇలాగేనండి. ఇప్పుడు మెయింటెనెన్స్ అయితే మెయిన్ ఈ మనోవర్తి గురించి అయితే ఆర్డర్ వచ్చినా కూడాను అది ఇంప్లిమెంటేషన్ అన్నది చాలా కష్టమైపోతుంది. అతను ఉద్యోగం చేయకపోతే ఎక్కడి నుంచి రికవర్ చేస్తాం మనం? చేయలేము. ఆస్తులు ఉంటే వేరే వాళ్ళ పేరు మీద ఉంటాయి ఆస్తులు, అతని పేరు మీద ఉండవు కదా. ఉద్యోగం చేసే అంత అదే అయితే వాళ్ళు అసలు డైవర్స్కే రారు కదా సగం మంది. సో ఇలా చాలా అంటే చాలా మ్యాటర్స్ ఇలా పడి ఉన్నాయి అన్నమాట. ఇంచుమించు చాలా చిన్నవాళ్ళు, చిన్న వయసు వాళ్ళు ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా ప్రేమ వివాహం ఏంటంటే ఇన్ఫాక్చుయేషన్ అంటారు చూసారా, స్టార్టింగ్లో
ఆ ఇన్ఫాక్చుయేషన్ వల్ల వాళ్ళు మేము బాగుంటాము, మేము చేస్తాము, మాది ప్రేమ వివాహం, ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు కాదన్నా కూడా మేము ముందుకెళ్తాము, ముందు చేస్తాము అని అనుకున్న వాళ్ళు గడపలోకి వెళ్ళేటప్పటికి సమస్య అన్నది మొదలవుతుంది. నువ్వు ఎక్కువ అంటే నువ్వు తక్కువ, గొడవలు, గోలలు, పిల్లలు పుట్టడం, చికాకులు, చీదర. ఏంటంటే రోడ్ల మీద బళ్ళ మీద తిరిగి రోజులు వేరు, ఒక బాధ్యత గల మెడలో తాళిపడి ఒక బాధ్యతారహితంగా వ్యవహరించుకుని ముందుకు వెళ్ళాలి అన్న ఒక బాధ్యత వేరు. ఇవి రెండు చాలా డిఫరెన్స్ ఉన్నాయండి. అంతా ఏంటంటే ఉడుకు రక్తం అన్నమాట అందరికీ కూడా. ఏంటంటే పిల్లలకి ఇప్పుడు ఎంతోమంది సెమినార్స్ ప్రతి దాంట్లో చెప్తున్నారండి. చెప్పినా కూడాను పిల్లల్లో ఆ టైంలో వాళ్ళ మైండ్లోకి వెళ్తుందో లేదో తెలియదు, కానీ ఇలా వింటారు, ఇలా వదిలేస్తారు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఓకే. ఇంకోటి, ఈ వాట్సాప్ స్టేటస్లు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువైపోయాయి. చాలా రీల్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎక్కువైపోయాయండి. అవి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అంటే మేము ఫేమస్ కావాలన్న ఒక ఉద్దేశంతో కూడా ఎంతసేపు ఫేమస్ మాట దేవుడెరుగండి. అమ్మాయి ఏమైనా అయిపోతే ఫేమస్ మాట దేవుడెరుగు. బ్లాక్ మెయిలింగ్లు కూడా ఎదుర్కొన్నటువంటి చాలా ఉన్నాయి. ఫేస్బుక్ లో వాళ్ళ ఒక వేరే మార్ఫింగ్ అది చేసి వేరే వాళ్ళ ఫేసెస్ పెట్టి అది చేయడం జరుగుతుంది. ఈ మధ్య మనం వింటూనే ఉన్నాం చాలా కేసెస్. అట్లాంటి కేసులు ఏమన్నా అంటే ధైర్యంగా ముందుకు వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఎవరైనా? ఎక్కువ శాతం చాలా మంది ముందుకు రారండి. మధ్యతరగతి వాళ్ళు పరువుకి భయపడి ఇదైపోతారు, కానీ చాలా మంది ముందుకు రారు, చెప్పరు కూడా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నది వ్యాలిడ్ అయిపోయింది కాబట్టి, సో మనం ఇప్పుడు ఏమి అనుకోవడానికి కూడా ఏమి తావులేదు. అది కరెక్ట్ పద్ధతి అంటారా? కాదండి, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది తప్పు. మనం ఈ రోజున మనం అడుగు వేస్తున్నాము అంటే పాత వాళ్ళు మనకిచ్చిన ఫౌండేషన్ వల్ల మనం ఈ రోజున ఒక అడుగు వేస్తున్నాం ముందుకి. కాబట్టి ఈరోజు పిల్లలు ఏదో ఉడుకు రక్తంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు ఆడదాని శరీరం అన్నది అది ఒక్కళ్ళకే అంకితం అండి. ఇప్పుడు నేను ఏదో పాత చింతకాయ పచ్చడి చెప్తున్నానని అనుకుంటారు అందరూ, కానీ కాదు. అప్పుడు తల్లి స్టార్టింగ్లో మెచ్యూర్ అయినప్పుడు చెప్తుంది, అంటే అవ్వబోయే ముందు ఒక 6 నెలల ముందు అనుకోండి, ఒక సంవత్సరం ముందు ఇలా ఉంటుందమ్మా, అది తల్లి చెప్పే బాధ్యత. అది అయిన తర్వాత అమ్మ నువ్వు సెక్యూర్ చేసుకోవాలి, నీ ఎక్కడెక్కడ నువ్వు సెక్యూర్ చేసుకోవాలో నీ బాడీని నువ్వు సెక్యూర్ చేసుకోవాలి, నీ బాడీ లాంగ్వేజ్ బాగుండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎలా మెదగాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి. చూడండి, పార్టీస్కి వెళ్తే ఇప్పుడు నేను కూడా సొసైటీలో చాలా పార్టీస్కి వెళ్ళాను, చాలా వాటికి నేను కూడా వెళ్తూ వస్తున్నాను, కానీ మై వే ఆఫ్ బాడీ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. బికాజ్ ఐఎమ్ ఇన్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి మై బాడీ లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్. ఇలా ఎలా ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటాను. దిస్ ఈజ్ నాలాగా ఉండమని నేను అంటలే, బట్ క్రైమ్ తగ్గాలి, కొంచెం నేర్చుకోండి, కొంచెం హడావిడి వద్దు. ఫ్రీడమ్, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీనెస్, ఫ్రీడమ్ అంటారు. పిల్లలకి ఈ రెండిటి గురించి దే డోంట్ నో ది ఇంటర్నల్ మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ఫ్రీడమ్. రెండిటికి అర్థం తెలియక సతమతం అయిపోతున్నారు. హ్యాపీనెస్ అంటే ఏంటండి? మన తల్లి తండ్రి మనల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ మాట విని, నువ్వు ఇష్టమైతే ప్రేమించి పెళ్లి చేసుకో, మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకో, కాదని నేను అన్నట్లే. మేజర్ అయిన తర్వాత ఎవరి ఇది వాళ్ళదే, కానీ తల్లిదండ్రులకు కూడా హక్కు ఉంటుంది. ఎందుకుండదు? నువ్వు పుట్టిన తర్వాత నిన్ను పెంచి పెద్ద చేసి ఒక దారికి తీసుకొచ్చి నువ్వు ఈ రోజున నువ్వు ఇలా నిలబడ్డావు, ₹1 సంపాదించుకుంటున్నావు అంటే నీ తల్లి తండ్రి కారణం. వాళ్ళకి కాదని ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చెడు మార్గాలని వెళుతున్నారని ఎంతోమంది బాధపడిన వాళ్ళు, కానీ దీనికి ఎటూ మార్గం దొరకట్లేదు, ఎటూ సొల్యూషన్ దొరకట్లేదు. ఏంటంటే దిస్ ఈజ్ ఇండిపెండెంట్ ఫ్యామిలీస్
హూ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు ఇప్పుడు నా ఇంటి పరిస్థితి వేరే ఉంటుంది, మీ ఇంటి పరిస్థితి వేరే ఉంటుంది, పక్క వాళ్ళ ఇంటి పరిస్థితి వేరే ఉంటుంది. పరిస్థితిని బట్టి ఆలోచన విధాన్ని మార్చుకోవాలి. ఆ మార్చుకునే విధానము అది పాజిటివ్గా ఉండాలి. ఇప్పుడు అందరికీ ఒకే రకమైనటువంటిది వర్తించదంటారు. వర్తించదు. అందరి ఫ్యామిలీస్ ఒకలా కాదు కదా. ఇప్పుడు ఒకళ్ళది జాయింట్ ఫ్యామిలీ ఉంటుంది, ఒకళ్ళది సింగిల్, ఓన్లీ మదర్ ఫాదర్, ఇద్దరు పిల్లలు ఉంటారు. సో ఒకళ్ళు జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు అందరూ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అడ్వాంటేజ్ కూడా చెప్తాను మీకు నేను. ఇదివరకు జాయింట్ ఫ్యామిలీలో అడ్వాంటేజెస్ ఉండేవి. ఏంటంటే అందరూ ఉండేవాళ్ళు, అత్త మామ పిన్ని బాబాయ్, ఒక మర్యాద, ఇంటికి ఒక 10 మంది వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలి, వస్తూనే కాళ్ళకి దండం పెట్టేవాళ్ళు. మన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తుంటే కాళ్ళకి దండం పెడుతున్నారా? లేదు. వెళ్ళిపోతారు, ఎప్పుడు వెళ్ళిపోతారని అడుగుతారు. ప్రస్తుత సిచ్యువేషన్ ప్రస్తుత పిల్లల పరిస్థితి అలా ఉంది. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళు. కానీ కాదమ్మా, మీరు ఏదైతే పిల్లలు మీరు ఈ డెసిషన్స్ మీరు తీసుకుంటున్నారో అవి చాలా తప్పు డెసిషన్స్. ఫస్ట్ తల్లి తండ్రి మాట వినండి. మీరు వింటేనే పైకి రాగలరు. తల్లి తండ్రి అత్త మామ, మీరు తల్లి దాన్ని పెళ్లి చేసుకుని మీరు మీ అత్తగారు మామగారి ఇంటికి వెళ్ళిపోయారు అంటే మట్టుకు మీరు మీ అమ్మా నాన్న గౌరవం ఇవ్వండి. కానీ మీకు మీ అత్త మామ ఇల్లే మీ ఇల్లు. మీరు ఎటువంటి విషయాలు అక్కడ ఇప్పుడు ఈ రోజున డైవర్స్ కేసెస్కి కారణము ఆడపిల్ల తల్లిదండ్రులు. ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళకి పని పాట లేదు. పొద్దున్న లేస్తూనే ఫోన్లు, ఏం చేసావు, ఏం చిందావు, ఏం వండావు, మీ అత్తగారికి ఏం పెట్టావు, మీ మామగారికి ఏం పెట్టావు, మీ ఆయనకి ఏం డబ్బా సర్దిస్తావు, నువ్వేం తిన్నావు, నువ్వెందుకు చేసావు వంట, ఇన్ని విషయాలు వస్తాయి. మనం ఒకళ్ళింటికి అమ్మాయిని ఒకళ్ళింటికి పంపించేసిన తర్వాత మనకి అనవసరం అండి. మనం ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎన్నిసార్లు ఇప్పుడు కోర్టులోకి వచ్చిన తర్వాత కోర్టుల ముందు గొడవలు చాలా చూసాను. అసలు వీళ్ళ రోల్ ఉండదు. భార్య భర్త వాళ్ళిద్దరిలో ఐక్యత పెరిగి వాళ్ళిద్దరిలో ఒక నమ్మకం ఉంటేనే సంసారం అన్నది ముందుకు నడుస్తుంది. మిగతా వాళ్ళ జోక్యం అనవసరం అంటారు. అంతే. ఇప్పుడు ఆ అత్తగారు మామగారు, ఇప్పుడు మీ అత్తగారు మామగారు ఏమైనా విడిగా ఉన్నారు అంటే నువ్వు ఎప్పుడైనా చుట్టూగా వచ్చారంటే ఆవిడ చక్కగా చేసి పెట్టు, ఆవిడకి ఏం పెట్టాలో పెట్టి పంపించండి. అంతేకాని మీకు మీరు గోల చేసేసుకొని ఆస్తుల గురించి పాస్తుల గురించి అసలు గొడవ పెట్టుకున్న దాని గురించి ఒక పావలా అంత విలువైనా లేదు. అసలు వాళ్ళు అర్థం లేని గొడవలు అనమాట. వీళ్ళు వేసే కేసెస్, ఇవాళ రేపు వేసే కేసులు ఎలా ఉన్నాయంటే ఈవెన్ చాలా చిన్న చిన్న విషయాలలో డైవర్స్లు తీసుకుంటారు. కానీ ఒక తోడన్నది, డైవర్స్ తీసుకున్న తోడన్నది ఎప్పుడు మనకు కావాలి? 60 ఏళ్ళ తర్వాత. 60 ఏళ్ళకి తోడన్నది ఎప్పుడు కావాలి. కాబట్టి ఎవ్వరూ కూడా హేస్టీ డెసిషన్స్ తీసుకోవద్దు. హేస్టీ డెసిషన్స్ తీసుకుంటే మనం కూర్చున్న కొమ్మని మనం నరుక్కున్నట్టే. ఇప్పుడున్నటువంటి చట్టాలను మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారా, దుర్వినియోగం చేసుకుంటున్నారు? చట్టాలు ఉన్నాయి, చట్టాలు లేవని నేను అంటలేదు. కానీ ఏంటంటే చట్టాలు ఉన్నాయి కదా అని చెప్పి ఏమీ ఒక చిన్న గొడవకి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చేసేసి వీళ్ళ మీద వాళ్ళ మీద నువ్వు చేసేస్తే మళ్ళీ నువ్వు కావాలి అంటే నీ భర్త వస్తాడా నీ దగ్గరికి? రాడు. ఇప్పుడు సర్దుకోవడం అన్నది ఇద్దరిలోనూ ఉందండి. సర్దుకుపోవడం అని ఇప్పుడు మరీ అది మితిమీరిపోతే మట్టుకు ఇంకా వాడు కొట్టేస్తున్నాడు, చంపేస్తున్నాడు, ఇంకా నాకు అక్కడ రక్షణ లేదు అంటే అప్పుడు నువ్వు కోర్టుకి పోలీస్ స్టేషన్కి నువ్వు వెళ్ళు. అది అది సమస్య తీర్చుకోగల కెపాసిటీ నీకు ఉంటే మట్టుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, కోర్టుకి వెళ్ళొద్దు, అక్కడే తీర్చుకో. లేదా నీకెవరైనా తెలిసిన వాళ్ళతో షేర్ చేస్తే నీకు ఎవరైనా ఏదైనా మంచి ఆలోచన ఇస్తారు. ఆ ఆలోచనని నువ్వు అక్కడ ప్రకటించు, అక్కడ నువ్వు ఇంట్లో చేసేటట్టుగా చెయ్యి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అమ్మ ఎంత గొడవ చేసుకున్నా ఏం చేసినా సాయంత్రం అయ్యేటప్పటికి మొగుడు ఇంటికి వస్తాడు. అంతేనా? మళ్ళీ తెల్లారేసేపటికి సమస్యలు సమగలుగుతాయి.
అలా ఉంటేనే ఇల్లు బాగుంటుంది. ఇలాగా కేసులు పెరిగిపోయి కేసులు వేసేసుకొని ఒక కేసు కాదండి, ఒక కేసు వేస్తే డైవర్స్, మెయింటెనెన్స్, డొమెస్టిక్ వైలెన్స్, 498A, మళ్ళీ ఆస్తుల వ్యవహారాలు, మళ్ళీ అల్యూమినీకి. సో వన్ కేస్ లీడ్స్ టు సో మెనీ కేసెస్. వెదర్ ఈజ్ ఇట్ నెసెసరీ టు టేక్ దట్ డ్రాస్టిక్ స్టెప్? అంత స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? అది వాళ్ళు ఫస్ట్ ఆలోచించుకోవాలంటారు. మనకు చిన్న వ్యవహారాన్ని మనం పెద్దగా చేసుకోవాలని చాలా ఆవేశపడిపోతారు. ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక గొడవ అయిపోతుంది. గొడవ ఉన్నప్పుడు ఒకళ్ళు అరుస్తున్నప్పుడు అక్కడి నుంచి పక్క నుంచి వెళ్ళిపోవాలండి. నువ్వు అరిచావనుకో అది పెద్దగా అయిపోతుంది. ఇది ఒకటండి చెప్పడం. ఇవన్నీ మనం ఇప్పుడు కూర్చున్నాం చెప్పడం ఈజీ కాదనట్లేదు. ఏంటంటే అది ఇంటికి అది ఒక్కో రకం ఉంటుంది, డిఫర్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఏంటంటే చాలా పట్టుగా తీసుకుంటారు. ఏదైనా మాట అన్నా ఏం చేసినా తెలంగాణ వాళ్ళు ఏదైనా బాగా ఏదైనా అన్నా కూడాను గొడవ దిగుతారు కానీ అది పరిష్కరిద్దుకుందా అన్న ఒక ఆలోచన ఉండటం లేదు జనాలు. పౌరుషం ఎక్కువైపోయింది, ఎవరు దిగట్లేదు అనమాట. ఇప్పుడు అత్తగారు, మామగారు, తల్లి, తండ్రి, వియంకులు, వియపురాళ్ళు అవుతారు. వాళ్ళు ఒకరి మాట ఒకళ్ళు సారీ చెప్పుకున్నందువల్ల దీంట్లో తప్పేమీ లేదు. చెప్పుకున్నందువల్ల మీ సంసారం, మీ పిల్లలు బాగుంటారు. మీరు ఇవాళ కాకపోతే రేపు వెళ్ళిపోయేవాళ్ళు. కానీ నేను ఎందుకు చెప్తా, ఆ అహం ఉండకూడదండి. ఆ అహం ఉన్నంత కాలం మన దేశం బాగుపడదు. మన ఒక ఈ చట్టం, ఈ మ్యారేజ్ ఇది కూడా మారదు. మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ కూడా మారదు. భార్యాభర్తలు అనేది కలిసి ఉండేందుకు కొన్ని ఏదైనా ఎదురైనా కానీ ఓర్చుకోవాలంటారు ఇద్దరు. ఇప్పుడు మనం చదువుకున్నాం అండి. ఈవెన్ ఐఏఎస్ ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు, ముర్ము గారు ఉన్నారు, మన తమిళసాయి గారు గవర్నర్ గారు ఉన్నారు. వాళ్ళు మటుకు సంసారాలు చేయలేదా, మరి ఇది చేయలేదా చెప్పండి. వాళ్ళు కూడా ఎన్నో ఆటుపోట్లు పడ్డారు కాబట్టి అంత పెద్ద స్థానంలో ఉన్నారు వాళ్ళు. సో మనం ఎందుకు అలా ఆలోచిస్తాము? మనం ప్రతి చిన్నదానికి మేక్ ఒక పెద్ద ఇది చేసేసుకుంటారు. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ లైఫ్ ఒక మాస్టర్ పీస్ అండి. ప్రతిరోజు ఒక పుస్తకం, మనకి ఒక వైట్ పేపర్. అది నువ్వు రాసుకుని మంచిగా రాసుకుంటావా, దట్ విల్ బి మాస్టర్ పీస్. అదర్వైజ్ యూ విల్ డిస్ట్రక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వే అది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం స్వతంత్రంగా బ్రతకడానికి బాగా అలవాటు పడిపోయారు, స్వేచ్ఛ కోరుకుంటున్నారు. ఈ స్వేచ్ఛ ఎంతవరకు మంచిదంటారు? మన కాన్స్టిట్యూషనే ప్రొవైడ్ చేస్తుందండి రైట్ టు ఫ్రీడమ్ అని చెప్పి. నేను కాదని అనట్లేదు. ఇదివరకు ఉన్న ట్రెండ్ ఇప్పుడు ట్రెండ్ చాలా మారిపోయారు. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడే బాగుందండి. అప్పుడే బాగుంది. ఎందుకు చెప్తున్నాను అంటే మనం కూడా వెళ్ళాము. స్కూల్స్లో ఉన్నప్పుడు పార్టీస్కి వెళ్ళాము, ఫంక్షన్స్కి వెళ్ళాము, డిఫరెంట్ వాటిట్లో పాల్గొన్నాము, డాన్సులు చేసాము, అన్నీ చేసాము, కాదనట్లే. దిస్ ఈజ్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్ దే ఆర్ టేకింగ్ టు ఎ డిస్ట్రక్షన్. అప్పుడు ప్రేమ అన్న మాట పిల్లల్లో లేకుండే, స్నేహం మాత్రమే ఉంటుండే. కానీ ఇప్పుడు 5th క్లాస్ పిల్లోడు కూడా ప్రేమ అని మాట్లాడుతున్నాడు. ఎందుకు? బికాస్ ఆఫ్ మా టీవీలు, సెల్ ఫోన్స్. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల ముందు దెబ్బలాడుకున్నారనుకోండి, పిల్లల్లో ఏం పడిపోతుంది మైండ్లో? అరే అమ్మ నాన్న ఏంటి ఇట్లా దెబ్బలాడుకుంటున్నారు? వాడిలో ఒక డెవలప్మెంట్ రాదు. ఆ పిల్లాడు ఇంకేవో ఆలోచనలలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎందుకు స్కూళ్ళలోనే పిల్లలందరూ కూర్చొని మాట్లాడుకుంటారు, బాక్స్ తింటూ మాట్లాడుకుంటారు. మా అమ్మ ఇట్లరా, మా నాన్న ఇట్లరా, మా నాన్న అమ్మ ఇద్దరు దెబ్బలాడుకున్నారు ఇవాళ. ఇన్ని విషయాలు వీళ్ళు మాట్లాడుకుంటారు. తల్లిదండ్రులు అనుకుంటారు వీళ్ళు ఏం మాట్లాడుకోరని, కానీ సో మెనీ థింగ్స్ దే విల్ స్పీక్. ఈవెన్ బెడ్రూమ్లో జరిగే విషయం కూడా చిన్నపిల్లలు మాట్లాడుకుంటారు. తల్లిదండ్రులు ఒక వయసు వచ్చిన తర్వాత, పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి.
పిల్లలన్నీ అబ్జర్వ్ చేస్తారు, అన్నీ అబ్జర్వ్ చేస్తారండి. చంటి పిల్లాడు ఇప్పుడు డేస్ బేబీ నుంచి 1 year వరకు బోర్లా పడతారు, పాకుతారు, నడుస్తారు, కింద పడతారు, ఇచ్చేస్తారు. ఇది ఎవరు చెప్తారండి? ప్రకృతి తల్లి ఇవన్నీ. సో ఆ 2 కళ్ళు అబ్జర్వ్ చేస్తున్నాయి అది. సో ఆ పిల్లల్లో అది ఆ చిన్న ఒక ఏమంటారు దాన్ని, గ్రాస్పింగ్ పవర్ అనుకోండి, ఆ గ్రహింపు అనుకోండి, ఆ పిల్లలలో నాటుకుపోతుంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనుకోండి, ఫస్ట్ నుంచి అనుకోండి, పిల్లలు వాళ్ళ ముందు నువ్వు దెబ్బలాడేసుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది తల్లి తండ్రి మీద? అదే ఆ పిల్ల ముందు వాళ్ళు ప్రేమ చూపించారనుకోండి, ఆ పిల్లతో ఆ ఒక అభిప్రాయము, ఆ భావము ఆ పిల్లల్లో వేరేగా ఏర్పడుతుంది. మెయిన్ తల్లిదండ్రులు బిహేవ్ చేసే దాంట్లోనే ఈరోజు జనరేషన్ డిపెండ్ అయి ఉందండి. ఓకే, తల్లిదండ్రుల పాత్ర కీలకం అంటారు. చాలా చాలా కీలకం. ఓకే, సమాజంలో మహిళ పాత్ర ఏంటి మరి? సమాజంలో మహిళ పాత్ర చాలా ఉందండి. మహిళ పాత్ర మనం ఆల్రెడీ నేను మీకు ఇందాక చెప్పాను. సమాజంలో మహిళ పాత్ర ఈరోజు ఎక్కడ అన్యాయం జరిగినా మనం దాన్ని అరికట్టాలి అన్న ఒక ఆలోచన ప్రతి స్త్రీలోనూ రావాలి. పక్కింట్లో జరిగితే మన ఇంట్లో కూడా జరుగుతుందేమో అని తలుపులు మూసుకుని కూర్చోవడం కాదు, బయటికి రావాలి ప్రతి ఒక్కళ్ళు కూడాను. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మనకు దేవుడిచ్చిన పాత్రని మనం అక్కడ వ్యవహరించాలి. ఇంకొకటి ఏంటంటే ఆగు అంటే ఆగే దీంట్లో ఉండాలి. ఎందుకంటే ఆ స్త్రీకి ఆ గౌరవం అన్నది అది అలా ఉంది అంతే. ఇప్పుడు మన అమ్మవారిని అలంకరించి అమ్మవారిని చూసామంటే అది ఒక మంచి భావం ఏర్పడుతుంది, పులకించిపోతాం అన్నమాట అమ్మవారిని చూడగానే. అలాగా ప్రతి ఒక్కరు కూడా, అలాగే మగవాళ్ళు కూడా అమ్మవారిని చూడగానే ఇదే పోతారు. సో స్త్రీ తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా ఎన్నో పాత్రలు వహిస్తూ సమాజంలో ఇంట్లోనే కాకుండా బయట కూడా ఏదైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకు ఒక ఓదార్పు, ఒక మార్గం చూపించాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో మరి ఈనాటి మన మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొని ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలను మనకు తెలియజేశారు. అంతేకాదు, నిజంగా సమాజంలో మార్పు ఎక్కడ జరిగితే బాగుంటుంది అంటే మార్పుకైనా, మంచికైనా, చెడుకైనా మహిళే ముఖ్యమంటున్నారు. మహిళకు అన్ని విధాలుగా శక్తి, సహనం అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ మార్పు సాధించే బాధ్యతను కూడా మరి పార్వతి గారు మనపైనే అంటే మహిళలపైనే పెట్టారు. మహిళలు నిజంగా సంకల్పించుకొని ముందుకు సాగితే ఏదైనా సాధిస్తారు కాబట్టి ఆచి తూచి అడుగు వేస్తూ అభ్యుదయం వైపు వెళ్దామని పిలుపునిస్తున్నారు. అలాగే పార్వతి గారు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ మహిళామణులందరూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము,
అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.